वेलकम बैक टू ब्लॉग। आप देख रहे हैं ब्लॉग। अंदर से आपको हमारे स्कूल बता देता हूँ। ये अंदर से हमारे स्कूल है। ये मेरा दोस्त है गाइस। देखो गाइस, ये अमान सिराज है गाइस। ये अपनी वीडियो తీస్తున్నారా కాడు? మీరు చెప్పారు కదండి నేను చేయాల్సింది నా ప్రయత్నం చేస్తాను. జబ్బుబడి మీటింగ్ నడుస్తాను. లేదా మీకు అజెండా తీసుకొచ్చి ఫోటోలు చూపించాను. అజెండా బుక్ రాసాను. అలా మీకు అక్కడ అవన్నీ మనం ఆఫీసర్ అడ్డు చేసుకొని నాకు తెలుసు దానికంటే పేరెంట్స్ ముఖ్యంగా ఇచ్చానంటే పిల్లలు తల్లి చూడండి ఇప్పుడు వచ్చారు తల్లి కానీ మా తల్లి అమ్మాయి చూడండి అందరూ అమ్మాలే కదా అందరూ పిల్లలు వచ్చారు ఎందుకంటే ఏం చేస్తున్నాం నాకు ఎంతకాలంలో కొత్త పని పోయిందంటే హెల్త్ బాగా ఒక గంట పోతుంది మీటింగ్ ఉంది ఎందుకు తెలుగులో స్పష్టంగా మాట్లాడుతుంటే మీకు ఖచ్చితంగా అర్థం కావాలి. మీకు అర్థం మీ ఫస్ట్ మనం పిల్లల్ని చూసుకున్నాక మార్పు రావాలి. ఎందుకంటే అది ఈరోజు మీ స్కూల్కి వచ్చారా మీకు సార్ చెప్పారు మనకు స్కూల్ మీద ఎందుకు రావాలి. రెగ్యులర్గా మీరు పంపిస్తే సండే కాకుండా అదే ఆదివారం కాకుండా సోమవారం నుంచి శనివారం వరకు ఖచ్చితంగా స్కూల్కి పంపించడం ఏం చేస్తామంటే చక్కగా పంపించాలి. అయితే సాధారణంగా ఎట్లయితే మనం అమ్మలు ఎట్లా పోస్తారు నాన్న కూడా పోస్తాం. మా పిల్లలు మేము కూడా పోస్తాం. నాన్న కూడా రెండు చెప్పులు సరే నిన్న తెలుసుకోవాలి ఈరోజు ఎందుకంటే ఫ్రెష్ పాయింట్ వచ్చేవాడు కొంచెం వినేదానికి బాగుంటుంది మనకంటే అంటే వాతావరణము వాడు పిల్లలు ఫ్రెష్ వచ్చిన పిల్లలు అంటే టీచర్లు వాడిని ముట్టుకోవడం కానీ లేదంటే మళ్ళీ పేరెంట్స్ వచ్చినప్పుడు ఆ పిల్ల బాగుంది ఎంత ముద్దు కూడా పిల్ల చిన్న చక్కగా ఏదో పైన బాగా చక్కగా అట్లా చూడడానికి మాకు బాగా అనిపిస్తే తర్వాత మనకి ఆటోమేటిక్గా వాడిని మనం ముట్టుకోవడానికి మన తిరిగి మనం చేస్తాం చదువుకుంటాం. ఇప్పుడు నేను గవర్నమెంట్ ఏవైనా సరే ఏ పంచాయతీ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఫస్ట్ నేను చెప్పినప్పుడు ఫస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కువ అంటే కేరళ చెప్తుంది. ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ అంటే కేరళ అని చెప్తుంది. తెలియదమ్మా మన ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా బాగా చదువుతున్నారు. మీరు పేపర్లు చదివే వాళ్ళకి టీవీ చూసాము సోషల్ మీడియా చూసే వాళ్ళకు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అమ్మా ఇందులో పని చేసుకుంటూ వాళ్ళ నాన్న చనిపోతే పిల్లలు తాకినారు. పిల్లోడు వాళ్ళమ్మ చనిపోతే ఆ పిల్లోడు వాళ్ళ నాన్నమ్మ కూడా కాదు ఏదో తయారు పిల్లలు వాళ్ళ పిల్లలు పెట్టి చదివి తీసుకెళ్ళి ఒకరు కలెక్ట్ అయినా 14 నిమిషాలు వస్తుంది అర్థం వస్తుంది. ఇట్లా పిల్లలు పేదవాళ్ళు మన చదువుకుని డబ్బులు చదువుకోవడం డబ్బులు ఏం చేస్తారంటే లోకజ్ఞానం తెలివైన అడిగితే లోకజ్ఞానం తెలుసుకొని వేరే వ్యాపారం పెట్టి కూతురు సంపాదించుకుంటాం కూడుకుంటాం వాళ్ళ ఇష్టం. అది ఇంత పేదవాళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఏం ఆధారం ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా చదువుకుంటారు. పిల్లలంతా భయపడి ఏడుస్తుంది గడేసేసుకున్నాం సార్ ఈసారి అంతే మరి అటుకి సార్ ఇప్పుడు లంచ్ ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. శుభోదయ కార్యక్రమం పరంగా మేము కూడా చేసుకొని కూడా వీళ్ళకి పేరెంట్ గా పెట్టాలనుకున్నాం సార్. ఎందుకంటే మా పేరెంట్స్ కాబట్టి పిల్లలు ఫోన్ చేసుకునే వెళ్ళాలి అందరు. ఏమ్మా పేరెంట్స్ అందరికి చెప్తున్నారు అందరూ ఫోన్ చేసుకుని వెళ్ళాలి. మీరు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అట్లే కూర్చోండి అమ్మా. మా పేరెంట్స్ అయితే ఒక విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా. మీ పిల్లల్ని ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయాను. అట్లా మిమ్మల్ని అందరినీ చూసిన ఆనందంలో నేను ఏం చెప్పాలనుకున్నానో మర్చిపోయాను. కాదమ్మా అందరూ అన్నీ చెప్పినారు. రెగ్యులర్గా పంపేయండి అని ఇవన్నీ చెప్పినారు. మీరు అటెండెన్స్ అది కూడా చూస్తున్నారు కదా. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ చూస్తున్నారా? ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఈ 6 నెలలకు అటెండెన్స్ ఉంది, తర్వాత 6 నెలలకి ఉంది. అందులో మీ పర్సంటేజ్ కానా 75 అంటే 100కి 75 కంటే తక్కువ ఉందంటే మీకు అమ్మఒడి రాదు. కాబట్టి అంతకంటే తక్కువ ఉంటే మాత్రం ఇప్పుడు కంటిన్యూషన్ వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ తక్కువైన తర్వాత हमारा बच्चा 10th रोज आया कई को नहीं डाली तुम्हारा बच्चा 10th आया तो मैं कैसे डालूं?
చేరుతాను ఆడబోతే